నమస్తే. కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరైతే కనుక వాస్తుకు సంబంధించి మనం ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం వచ్చేసి గురుగారు, కామన్గా చాలా మందికి ఉన్న డౌట్ కానీ సందేహం కానీ మనం వినేది కిటికీలు ద్వారాల గురించి గురుగారు. ఇంటికి ఎన్ని గుమ్మాలు ఉండాలి, అలాగే ఎన్ని కిటికీలు ఉండాలి అయితే ఎంతో మందికి అనుమానం ఉంటూ ఉంటుంది. వాస్తు ప్రకారం దీనికి అసలు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటారు? అట్లానే ఇంటికి సంబంధించి ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని ద్వారాలు ఉండాలో ఒకసారి తెలియజేస్తారు. ఈ కిటికీలు ద్వారాల గురించి శాస్త్రంలో ఏం చెప్పారు అనే విషయం మీకు ఇప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సర్వసాధారణంగా అందరూ చూసేది ఏంటంటే సమసంఖ్య. శాస్త్రంలో వాళ్ళు అది చెప్పారు. అంటే ఏంటి, 2, 4, 6, 8. నవద్వార నిర్మాణం అనేటువంటిది అనుష్ఠాన పనులకు పనిచేస్తుంది. అంటే ఇంట్లో నిత్యము పూజలు చేసుకునేవారు నవద్వార నిర్మాణం పర్లేదు. 10 ఉండకూడదు, అంటే 0 ఉన్నది ఉండకూడదు. 20, 30 అలా ఉండకూడదు. 12 ఉండొచ్చు, 14 ఉండొచ్చు, 16 ఉండొచ్చు, 18 ఉండొచ్చు. మళ్ళీ 20 ఉండకూడదు అని చెప్పా కదా, 22. ఇన్ని ద్వారాలు ఎందుకు ఉంటాయండి, ఎప్పుడు ఉంటాయంటే డూప్లెక్స్ హౌస్ ఉందనుకోండి, అప్పుడు కింద మీద డూప్లెక్స్ ఉన్నా, త్రిప్లెక్స్ ఉన్నా 3 ఫ్లోర్లు కలిపి లెక్క పెట్టాలి. ఇండివిజువల్గా ఫ్లోర్స్ ఉన్నాయనుకోండి, ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరే లెక్క పెట్టాలి. అయితే బేస్ సంఖ్య ఉండకూడదు, బేస్ సంఖ్య ఉండకూడదు, సమసంఖ్యలో ఉండాలి. మళ్ళీ సున్నాలు రాకూడదు, 0 రాకూడదు. ఇది కిటికీలకైనా ద్వారాలకైనా ఈ పద్ధతే పాటించాలి. అంటే మీరు చెప్పినట్లు గురుగారు, కిటికీలు ద్వారాలు కలిపి ఆ కౌంటా, లేకపోతే ఓన్లీ ద్వారాలు సెపరేట్, కిటికీలు వేరు. ద్వారం కిటికీ వేరు. మళ్ళీ మీరు కిటికీలు లెక్క పెట్టేటప్పుడు దాంట్లో మళ్ళీ మీరు వెంటిలేటర్స్ లెక్క పెట్టకూడదు. అర్థమైందా? ఇది అయితే శాస్త్రంలో తలుపుని కిటికీతో కలిపి కడతారు కొంతమంది. తలుపు ఉంటుంది, మెయిన్ డోర్ ఉంటుంది, దాని పక్కన కిటికీలు కూడా అటాచ్డ్గా కడతారు. అలా ఉండకూడదు అని శాస్త్రం. అది వేరే, ఇది వేరే ఉండాలి. ఇంకొకటి, ద్వార నిర్మాణం చేసేటప్పుడు కొంతమంది ద్వారం పెట్టి మళ్ళీ చిన్న అద్దంలా పెట్టుకుంటారు. అస్సలు అలా ఉండకూడదు. ఎందుకు అంటే ద్వారము అంటే అందరూ ఏమనుకుంటారంటే 2 తలుపులు ఉంటే అంటే 2 కదా, 2 అద్దాన్ని ద్వారం అంటారు. కాదు, ఇతీరత ద్వార అంటే ఏమిటి అంటే గాలిని వెళ్తున్న ఆపేది ద్వారం. ఇప్పుడు మీరు అద్దంది పెట్టుకున్నారు అనుకోండి, మరి వెళ్తున్న వస్తుందిగా. అవును. కాబట్టి అలాగా అద్దంది పెట్టకూడదు, కంప్లీట్ డోరే ఉండాలి. మెస్ డోర్ గురుగారు? మెస్ డోర్ ఇస్ డిఫరెంట్. మీకు డోర్ ఉంది, మెస్ డోర్ ఉంటుంది కదా. మెస్ డోర్ ఉంటుంది, గ్రిల్ ఉంటుంది, ఇవన్నీ సెపరేట్. దానివల్ల ఇంత దోషం అంటే అలా కాదు, కౌంట్ బట్టి కౌంట్ మీరు గ్రిల్ని మెస్ డోర్ని లెక్క ఎక్కర్లేదు. ఎందుకంటే దాని నుంచి ఎంటర్ అయిపోతుంది, అది మీకు ద్వారం కిందకి రాదు. అప్పుడు మెస్ డోర్ నుంచి వెళ్తూ వస్తుంది కదా, కాబట్టి అవి కౌంట్లోకి రావు. ఇక డోర్కి ఎట్టి పరిస్థితుల్లో డోర్ బయట దేవతా సంబంధించినవి పెట్టకూడదు. ఎందుకంటే మీరు దేవతను ఇంట్లో పూజించుకోవాల్సింది, అలా ఒక ఇది తయారు చేసేసి పెట్టేస్తే మీరు అక్కడ ఒక దోషం ఏర్పడుతుంది. ఆయన ద్వారపాలకుడు అవుతాడు. అప్పుడు దేవత కానీ ద్వారపాలకుడు కాదుగా, అందుకని అలా బయట పెట్టకూడదు. అంటే జనరల్గా ఆంజనేయ స్వామిని కానీ బయట లేకపోతే పెట్టుకుంటూ ఉంటారు, గణపతిని పెట్టుకుంటూ ఉంటారు, పెట్టకూడదు అసలు. కాదు కదా. ఓకే. అంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకూడదు అన్న ఇదిలో పెడుతూ గుమ్మడికాయ కట్టుకోవచ్చు, నిమ్మకాయ కట్టుకోవచ్చు, స్పటిక కట్టుకోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అంతేగాని దేవుళ్ళ పటాలు బయట పెట్టకూడదు కాదు కదండి వీళ్ళు బయట పెట్టడానికి. దిష్టి బొమ్మలు అయితే మీరు బయట పెట్టిన ఒక అర్థం ఉంది. వీళ్ళు ఏంటి, దేవతలు. మీరు దేవతకి ఇవ్వాల్సిన మర్యాద, దేవతకి ఇవ్వాల్సిన గౌరవం ఇంట్లో పెట్టుకుని పూజించాలి. అంతే. ఓకే కదా. అది. ఇక గురుగారు, ఇంకొకటి చిన్న సందేహం, గ్లాస్ డోర్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా, గ్లాస్ డోర్ మరి లెక్క వస్తుందా రాదా? వస్తుంది. కానీ యాక్చువల్గా డోర్ అనేది మీరు పెట్టుకుంటున్నారంటే మీరు ఫ్రెంచ్ విండోస్ వేరు. మళ్ళీ ఫ్రెంచ్ విండోస్ సపరేట్గా ఇట్లా పెట్టుకుంటే దానికి అందుకే కర్టన్స్ వేస్తారు మళ్ళీ సపరేట్గా. అవును. అయితే శాస్త్రంలో అసలు ద్వారాలతో పాటు మీరు ఇవి ఉంటాయి చూసారా, మీకు కబోర్డ్ డోర్స్, అవి కూడా లెక్క పెట్టమని చెప్పారు. కానీ ఇవాళ రేపు ఎవరు లెక్క పెట్టరు వాటిని. ఇంకొకటి, కిటికీ పెట్టేటప్పుడు ఇంటి యజమాని బొడ్డు ఎక్కడి వరకు వస్తుందో అక్కడి నుంచి కిటికీ పైకి రావాలి. కిటికీలు ద్వారాలు 2 ఈక్వల్గా ఉండాలి. అంటే కానీ కిటికీ పైకి లేచిపోయి ద్వారం కిందకుండి, ద్వారం బాగా హైట్ అయిపోయి కిటికీ కిందకుండా అలా ఉండకూడదు. సమాన హైట్లో ఉండాలి. టాప్ ఆఫ్ ది కిటికీ డోర్స్ అనేటువంటివి అది పర్టికులర్గా పాటించాలి. ఉచ్చస్థానము నీచస్థానం అనేది ఇంట్లో ఉండే ద్వారాలకు వాడాలి, కానీ
అంటే ఇంట్లో రూమ్ టు రూమ్కి వెళ్ళేటువంటి ఉచ్చస్థాన నీచస్థాన అవి అక్కడ పాటించాలి, కానీ మెయిన్ డోర్ దగ్గర మీరు పాటించవలసింది పదం పాటించాలి వాస్తుపరంగా. అంటే పదం పరంగా మనకి డోర్ ఉందా లేదా, ఈస్ట్ వైపు అయితే ఇంద్రాజయ పదము, అట్లా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి, అంటే 3-4 పదాలని వాడాలి ఎప్పుడు కూడా. ఆ పదం వాడే విధానం కూడా జనరల్గా తీసుకోవడం కాకుండా స్పెసిఫిక్గా ఎక్కడైతే ఇల్లు కడుతున్నారో ఆ ఇంటి యొక్క నార్త్ డిగ్రీస్ని క్యాలిక్యులేట్ చేసి ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో చూసి టిల్ట్ని బట్టి మీరు ద్వారం పెట్టాలి. అప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ మీకు, ఎందుకంటే ఒక ద్వారం మీకు కరెక్ట్ అయిన ద్వారం ఉందనుకోండి, ఆ ఇంటికి ఆ యజమానికి సరిపోయిన ద్వారం ఉంటే అది 90% ఆ వ్యక్తిని కాపాడుతుంది ఇల్లు. ఒక జాతక చక్రంలో బాగా దోషభూయిష్టంగా అంటే మహాదశలు బాగాలేవు, కానీ ఇల్లు కొంత సేవ్ చేస్తుంది. మీరు ఇల్లు బాగోలేదు, జాతకం నడవట్లేదు సరిగ్గా, బాగా ఇబ్బందులకు వెళ్ళిపోతాడు. ఇక్కడ చాలామంది అడుగుతుంటారు, ఏమండి మరి అందరూ ఇళ్ళల్లో జీవిస్తున్నారు కదా, వాస్తుని ఇంట్లో ఉండేవాడే ఉండడం వల్ల ఏమిటి ప్రత్యేకత అంటే, వీళ్ళకి వస్తాయి వాళ్ళకి వస్తాయి సమస్యలు, కానీ వాస్తు బాగున్న ఇంట్లో ఉన్న వ్యక్తికి వచ్చిన సమస్యని అధిగమించగలుగుతాడు, తట్టుకోగలుగుతాడు, దాన్ని ఎలాగైనా సరే ఫేస్ చేయగలుగుతాడు, బయటపడగలుగుతాడు. కానీ వాస్తు బాగాలేని ఇంట్లో ఉండే వ్యక్తికి అనారోగ్యం వచ్చినా సమస్య వచ్చినా తట్టుకోలేడు. ఎందుకంటే ఇంట్లో ఉండే దేవతలు సపోర్ట్ దొరకట్లేదు, ఇంట్లో దోషం ఏర్పడింది. ఇప్పుడు బ్రేకులు లేని కారు నడిపేవాడికి, బ్రేకులు ఉండే కారు నడిపేవాడికి తేడా ఉంటుంది. బ్రేకులు లేని కారు వెళ్ళి దేనికి గుద్దుకుంటుంది, బ్రేకులు ఉన్న కారు ఆగుతుంది. ఆ రకంగా మనం కిటికీలు అండ్ ద్వారాల విషయంలో ఈ జాగ్రత్త తీసుకోవాలి. ద్వారం విషయంలో ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు, ద్వారం పెట్టేటప్పుడు కూడా ముహూర్తం చూస్తారు, ద్వారం మార్చేటప్పుడు కూడా ముహూర్తం చూస్తారు. అంటే ఒక ద్వారం పాడైపోయింది, ఇంకో డోర్ పెడుతున్నారు, అప్పుడు కూడా ముహూర్తం చూసుకుని పెట్టుకోవాలి. ద్వారం కింద గడప పాడైపోతే ఎక్కువ దోషం ఏర్పడుతుంది. కాబట్టి గడప పాడైపోయింది, దాని మీద ఓకే ఆ చెక్క వరకు మేము సెట్ చేసుకోవచ్చు, తప్పేం కాదు. మొత్తం మార్చాలి, కానీ అది అలాగే వదిలేస్తే మాత్రం ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీకు నెగటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వకుండా ఆపేది ద్వారం. ఇప్పుడు ద్వారం సరైన ప్లేస్లో లేదు, తొందరగా ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది, ఇంట్లో వాళ్ళకి అనారోగ్యాలు పెరుగుతూ ఉంటాయి, అనుకున్న పనులు అవ్వవు. మనం ఏమనుకుంటామంటే ఏమిటిది మనం వెళ్ళిన పని అవ్వట్లేదు అనుకుంటాం, కాదు. ఒక నెగటివ్ ఎనర్జీ ఎంటర్ అయినప్పుడు ఇంట్లో వాళ్ళ లోపల అది ఆవహించినప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి ఏదైనా అడుగుతుంటే లేదని చెప్తుంటాడు అవతలడు, ఇదేమిటి నేను ఎక్కడికి వెళ్ళిన పని అవ్వట్లేదు అంటే అక్కడ ఆ యొక్క ఎనర్జీ ఆ రకంగా పనిచేస్తూ ఉంటుంది. సో అది కాబట్టి ద్వారాల విషయంలో 2 తలుపులే ఉండాలని రూల్ ఏం లేదు, ఒక తలుపైన ఉండొచ్చు, కానీ ద్వారము అంటే గాలి వెళ్తున్న ఆపేదనే విషయం గుర్తుపెట్టుకొని మెయిన్ డోర్ ఎంపిక చేసుకునేటప్పుడు వాళ్ళ పేరులో మొదటి అక్షరాన్ని తీసుకుని వర్గ నిర్ధారణ చేయాలి. ప్లస్ దాంతోపాటు వాళ్ళ జన్మజాతకం ఉన్నట్లయితే మేషం నుంచి మీనం వరకు, అంటే తూర్పు దక్షిణము పడమర ఉత్తరం అని ఇట్లా 1 by 1 క్యాలిక్యులేట్ చేసి అక్కడ ఉండే శుభగ్రహాన్ని తీసుకొని అది ఏ డైరెక్షన్లో ఉంది, వీళ్ళ పేరులో ఉండే వర్గులు ఇచ్చే డైరెక్షన్ ఉందో చూసుకొని ఆ రకంగా వాళ్ళు కనుక ఎంపిక చేసుకున్నట్లయితే 90% ఆఫ్ దోషము ద్వారం ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి 90% ఆఫ్ బెనిఫిట్ ఆ ఇల్లు మంచి ద్వారం ఉన్న ఇంట్లో కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది వారికి. ఓకే గురుగారు, సో వాస్తుకు సంబంధించి అయితే మనం ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకున్నాము, మన గుమ్మాలు కిటికీలకి సంబంధించింది. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయి అంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నెక్స్ట్ టైం దాని మీద వీడియో చేస్తాము. అలానే మీరు ఎవరైనా వాస్తు చూపించుకోవాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.